ఇదేనమ్మా జీవితం. మళ్ళీ ఫోనొచ్చింది పనుందని. సర్లేమని లెగిసి బ్రష్ చేసుకొని లెమన్ టీ తాగి బయలుదేరాను. చూసారా కాలవపక్క రోడ్డు ఎంత దారుణంగా ఉందో. మొత్తం మంచి లైట్‌గా తెల్లారుతుందనమాట. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడైతే వర్షం పడింది. మాకైతే లేదు. సర్లేమని చెప్పేసి ఎళ్ళాను. ఇదేనండి స్పాటు. ఈ స్పాట్‌కొచ్చేసి కాయగొట్ట మొత్తం ఒలిచి "నువ్వు ఇంటికెళ్ళాలన్నాడు. ఎండ అనేది దోల తీరిపోద్దని నీడలో పెట్టమన్నాను. అయినా సరే ఇదే ఒలవాలి నువ్వన్నాడు. సర్లేమని 30 కాయలొలిచాను. సైజయితే మంచి సైజొచ్చింది. ఈ కాయలైతే నిన్న కోసారండి. కోసిన తర్వాత ఈ లోపల టిఫిన్ తీసుకొచ్చాడు. "నీకు బజ్జీ కావాలా? ఇడ్లీ కావాలా?" అన్నా. "నాకు ఇడ్లీయే కావాలన్నా. ఈ ఎండలో బజ్జీ తింటే దూల తీరిపోద్దండి." చూసారా ఎండ ఎంత భయంకరంగా ఏస్తుందో. నేను అప్పుడే అనుకున్నాను బయలుదేరే ముందల వారం రోజులు సెలవిచ్చారు. ఈ రోజైతే ఖచ్చితంగా ఎండలో పడేస్తారనుకున్నాను. అలాగే పడేశారు. తొందరగా కాయలు ఒలిసి గుట్ట పెట్టేసి ఎళ్ళిపోతారనుకున్నాను. ఈ లోపల ప్రకృతి పిలిచింది. సర్లేమని ఎళ్ళొచ్చాను. చూసారా ఎండలో ఎట్ట వాడిపోయానో. ఫైనల్‌గా అయితే కాయలు మొత్తం అయిపోయినాయండి. కాయలు లెక్కేసి ఒక చోట గుట్ట పెట్టి ఆకులు కప్పేసి ఎళ్ళిపోవాలి. పలుగైతే పీకేసి కాయలైతే లెక్కెట్టడం స్టార్ట్ చేశాను. ఇదిగోండి ఈ రోజైతే నేను 1150 కాయలు ఒలిచానండి. అంటే నాకు ఈరోజు రూ. 1150 అయితే వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నన్ను కొంచెం సపోర్ట్ చేయండి.